హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నవీన్. వెల్కమ్ టు ఆస్క్ టెక్ 24. ఎవ్రీ సండే మనకైతే ఈ ఎపిసోడ్ వస్తుంది. బట్ లాస్ట్ వీక్ మండేనే వచ్చింది. ఈసారి కూడా మండేనే రాబోతుంది. సో వేరే వీడియోస్ పనులు చాలా ఎక్కువ పెండింగ్ ఉండడం వల్ల, బట్ మీ దగ్గర నుంచి క్వశ్చన్స్ తీసుకున్న తర్వాత వాటికి ఆన్సర్ ఇవ్వకపోతే నాకు అంత మంచిగా అనిపించదు. అందుకే కొంచెం లేట్ అయినా పర్లేదు వాటికి ఆన్సర్ చేద్దామనే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో ప్రతి వీక్ మీ క్వశ్చన్స్ తీసుకుంటున్నాను, ఆన్సర్ చేస్తున్నాను. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో మీ క్వెషన్‌కి నేను ఆన్సర్ చేసినా, లేదా ఈ వీడియోలో వేరే వాళ్ళ క్వెషన్‌కి నేను ఆన్సర్ చేసినా, అది మీకు ఏ కొంత పనికొచ్చింది అనిపించినా, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. 2,00,000కి చాలా దగ్గర ఉన్నాం. అక్కడే ఉంటుంది. సో నేను ఎక్కువ స్ట్రెస్ చేయను సబ్స్క్రిప్షన్స్ మీద. సో అయినా తప్పట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వెషన్ ధనుష్ అగర్వాల్ అడుగుతున్నారు. 2Kలో వైర్డ్ ఐఈఎం కానీ, ఇయర్ ఫోన్స్ కానీ సజెస్ట్ చేయన్నా. 2Kలో ఐఈఎమ్స్ అయితే నేను యాజ్ ఆఫ్ నౌ టెస్ట్ చేయలేదు. దాని మీద ఒక వీడియో చేయాలి. చాలా రోజులుగా పెండింగ్ ఉంది. ఒక వీడియో అయితే చేసిన తర్వాతే నేనైతే రికమెండ్ చేయగలను. అదర్వైజ్ టైప్ సి ఇయర్ ఫోన్స్ కావాలనుకుంటే సామ్సంగ్ ఏకేజీ నుంచి అండ్ జేబీఎల్ నుంచి మరొక ఆప్షన్ ఉంది. ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చెక్ చేయి. అండ్ మరొక క్వశ్చన్ కూడా అడిగావు. నేను ఐఫోన్ 12 వాడుతున్నా, అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నా. ఐఫోన్ కొనాలి అని లేదు. సామ్సంగ్ ఎస్ సిరీస్ తీసుకుందాం అనుకుంటున్నా. లైక్ ఎకో సిస్టమ్ బాగానే ఉంటుందా? సామ్సంగ్ వాచ్, ఇయర్ బడ్స్ లేదా యాపిల్ ఎకో సిస్టమ్ బెటరా? ఐ వాచ్ మా ఫ్రెండ్ దగ్గర ఉంది, నా దగ్గర సామ్సంగ్ వాచ్ 4 ఉంది. ఐ వాచ్ ఎక్స్పీరియన్స్ చేశాక ఐ లవ్ ఐ వాచ్. ఒక చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నా, ఏది తీసుకోవాలి అని సజెషన్స్ అన్నా. సో మీకు మనసులో ఒక ఫీలింగ్ ఉంటుంది, ఏది మీకు ఎటువైపు ఎక్కువ లాగితే అటే వెళ్ళండి. ఆల్రెడీ ఐఫోన్ 12 వాడుతున్నారు, ఐ వాచ్ నచ్చింది అంటున్నారు కాబట్టి, సో మీకు యాపిల్ ఎకో సిస్టమే బాగా ఇంటిగ్రేట్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. సో నా సజెషన్ అయితే యాపిల్ ఎకో సిస్టమ్ బెటర్. అండ్ కేకే సైడ్ గేమర్స్ బెస్ట్ టీవీ అండర్ 15,000 ఫ్రమ్ సామ్సంగ్. 15,000 లోపల సామ్సంగ్ నుంచి 43 ఇంచ్ రాదు, 32 ఇంచ్ వస్తుంది. సో ఇక్కడ ట్యాగ్ చేస్తాను, మన ఛానల్లో రివ్యూ చేశాను 32 ఇంచ్ టీవీ సామ్సంగ్ది, ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ తరుణ్ నాయుడు అడుగుతున్నారు, రిస్ట్ ఈస్ థిన్. సో 4,000 బడ్జెట్లో మంచి కాంపాక్ట్ స్మార్ట్ వాచ్ సజెస్ట్ చేయన్న. 4,000లో కాంపాక్ట్ స్మార్ట్ వాచెస్ అయితే ఏమీ లేవు. ప్రజెంట్ ఉన్న బెస్ట్ సిఎంఎఫ్ నథింగ్ వాచ్లు అయితే ఇక్కడ ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. రీసెంట్గా నేను రియల్మీ వాచ్ ఎస్ అయితే చూశాను, కాకపోతే అది కాంపాక్ట్గా లేదు, సేమ్ అదే ప్రైస్ రేంజ్లో ఉంది. సో నేను స్టోర్కి వెళ్ళినప్పుడు అయితే ఎక్స్పీరియన్స్ చేశాను. కాంపాక్టివ్ అయితే లేవు, బట్ బెస్ట్ ఆప్షన్స్ అయితే ఇక్కడ ట్యాగ్ చేస్తాను చూడు. అండ్ నెక్స్ట్ మురళి అడుగుతున్నారు, బెస్ట్ మొబైల్ అండర్ 40,000 ఇన్ బీబీడీ సేల్స్. కెమెరా అండ్ బ్యాటరీ ఆర్ మై ఫస్ట్ ప్రిఫరెన్సెస్. బెస్ట్ ఆండ్రాయిడ్ మొబైల్ అండర్ 40,000 ఫర్ లాంగ్ టర్మ్ యూజ్ వితౌట్ డౌన్ గ్రేడింగ్ కెమెరా పర్ఫార్మెన్స్. బీబీడీ టైంకి 40,000లో ఏం వస్తాయి అనేది మనం ఇప్పుడే చెప్పడం టూ ఎర్లీ అవుతుంది. మంచి మొబైల్స్ కూడా రావచ్చు, మనం అనుకున్న వాటికంటే మంచివి రావచ్చు, మనకు కావాల్సినవి కూడా రాకపోవచ్చు. సో ఇప్పుడే 40,000లో బీబీడీలో వచ్చే మొబైల్స్ మనం చెప్పలేము, టూ ఇయర్లీ. బట్ కొన్ని మొబైల్స్ అయితే వాటిపై ఒక కన్నేసి ఉంచు. సామ్సంగ్ S25 FE కానీ, అండ్ S25 కానీ. అండ్ పిక్సెల్ అంటే బ్యాటరీ వీక్ ఉంటుంది, పిక్సెల్ 10A. సో బిలో 40,000లో వచ్చినా కానీ, సో అది నీకు సెట్ కాకపోవచ్చు. అండ్ ఇంకా వివో V70 ఎలైట్ ఇలాంటి మొబైల్స్ కొన్ని ఆ రేంజ్కి దగ్గరగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో టూ ఇయర్లీ అవుతుంది. కొంచెం సేల్ ఇంకొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత మనకి ఆ ప్రైస్ రేంజ్లో ఏం వస్తాయి అనేది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ప్రకాష్ వర్మ, హలో బ్రదర్, డూ రివ్యూ వీడియోస్ ఆన్ LG S77 TY డాల్బీ అట్మస్ సౌండ్ బార్. LG S77 TY డాల్బీ అట్మస్ సౌండ్ బార్ కన్నా సేమ్ అదే ప్రైస్ రేంజ్లో ఉన్న 600 వాట్తో వచ్చిన 5.1 ఛానల్తో వచ్చిన LG 65TR బెటర్. సో నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను 77 TYని కూడా. సో అందుకే నేను కావాలనే రివ్యూ చేయలేదు. 65TR కంటే బెటర్ ఆప్షన్ అయితే డెఫినెట్గా చేసేవాడిని. ఒక అట్మస్ సర్టిఫికేషన్ తప్పితే రిమైనింగ్ అన్ని విషయాల్లో LG 65TR మీకు బెటర్ ఉంటుంది. శాటిలైట్ స్పీకర్స్ అవసరం లేదు, సరౌండ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అనుకుంటే మీరు 77 TYకి వెళ్ళొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ భార్గవ్ కుమార్, హాయ్ అన్న, మొబైల్ రివ్యూస్ అందరు చేస్తారు కానీ డౌట్స్ని క్లారిటీ చేసే ఛానల్ నీదొక్కటే. మా అవసరాల కోసం నువ్వు టైం కేటాయించి చెప్పడం నీ దగ్గర నాకు చాలా ఇష్టం. సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అయితే చూడాలని ఉంది అన్న అని అయితే కామెంట్ చేశారు. థ్యాంక్ యూ. మనల్ని సపోర్ట్ చేసే కామెంట్, మోటివేట్ చేసే కామెంట్. థ్యాంక్ యూ బ్రో. చాలామంది నీలా చూస్తారు, నీలా ఎక్స్ప్రెస్ చెయ్యరు. చాలామంది వాళ్ళకి మనము ఇచ్చే ఇన్ఫర్మేషన్ హెల్ప్ అయింది అని మనసులో ఓకే ఒక మంచి ఒపీనియన్ ఉంటుంది కావచ్చు మన మీద, కానీ అందరు ఎక్స్ప్రెస్ చేయరు. బట్ ఇట్లా కొందరు ఎక్స్ప్రెస్ చేస్తారు నీలాంటి వాళ్ళు. అప్పుడప్పుడు నాకు చాలా మోటివేషన్ వస్తుంది అలాంటి కామెంట్ చూసినప్పుడే. అందుకే నిన్న సండే రావాల్సిన వీడియో ఇది Q&A, బట్ ఇవాళ మండే షూట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ క్వశ్చన్స్ ఆల్రెడీ తీసుకున్న తర్వాత కొంతమంది అన్న ఏది వీడియో రాలేదనుకుంటారు కదా. సో వాళ్ళని డిసప్పాయింట్ చేయొద్దని ఈరోజు అయితే షూట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అయితే చూడాలని ఉంది అన్నావు. థ్యాంక్ యూ బ్రో. అందరు సపోర్ట్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది. బట్ మన మెయిన్ ఫోకస్ నెంబర్ అయితే కాదు,
వస్తే సంతోషం. అండ్ కింగ్ మేకర్ అన్న బీబీడీ సేల్‌లో మొబైల్ ప్రైసెస్ గురించి చెప్పు. టూ ఎర్లీ బ్రో. కొన్ని రోజులు అయిన తర్వాత నేను సెపరేట్ వీడియోస్ ఎలాగో చేస్తాను. సాయి సోమేష్ వివో X200 ఇప్పుడు తీసుకోవాలా లేదా బీబీడీ సేల్స్ వరకు వెయిట్ చేయాలా? సో మంచి ప్రైస్‌లో వస్తే ఇప్పుడు తీసుకోండి. బీబీడీ సేల్ వరకి ఒకవేళ స్టాక్ లేకపోతే డిస్కంటిన్యూ అయితే దొరక్కను పోవచ్చు మొబైల్ అది. మనోజ్ ఐఫోన్ 16 ఆర్ 17 విచ్ ఈస్ బెస్ట్ బ్రో? 10K డిఫరెన్స్ ఉంది కదా. డెఫినెట్గా 10,000 డిఫరెన్స్ ఉన్నా కానీ ఐఫోన్ 17 చాలా అంటే చాలా బెటర్ ఆప్షన్. అండ్ మహిరోయ్ అడుగుతున్నారు వివో X200 లాంగ్ టర్మ్ రివ్యూ ప్లాన్ చేయండి, మీరైతే ఉన్నది ఉన్నట్లు చెప్తారని అడుగుతున్నా. బ్యాటరీ బ్యాకప్ గురించి కూడా చెప్పండి బ్రో కొంచెం. షూర్ బ్రో, డెఫినెట్గా లాంగ్ టర్మ్ రివ్యూ ప్లాన్ చేస్తాను. అండ్ రఘువరన్ కట్ట అడుగుతున్నారు హాయ్ బ్రదర్ నమస్తే, నాకు మెయిన్ బిగ్ డిస్ప్లే కెమెరా బ్యాటరీ మెయిన్ ప్రయారిటీ. సో నేను వివో X200 తీసుకోవాలనుకుంటున్నాను. వచ్చే ఫెస్టివల్ సీజన్లో ప్రైస్ తగ్గే ఛాన్స్ ఉందా? లేకపోతే ఇప్పుడు ఆఫ్లైన్లో బెస్ట్ డిస్కౌంట్ ఇచ్చే షోరూమ్స్ తెలుపగలరు? లేకపోతే వచ్చే ఫెస్టివల్ సీజన్ వరకు వెయిట్ చేయాలా? ఫెస్టివల్ సీజన్ వరకు అయితే ఉండకపోవచ్చు, ఎందుకంటే వివో X సిరీస్ సేల్స్ అనేవి ఆఫర్స్ టైంలో కాదు. సో మన అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కాదు, ఆఫ్లైన్ స్టోర్స్లో ఎక్కువ సార్లు తక్కువలో వస్తాయి. అవి కూడా లాంచ్ అయిన కొత్తలోనే. టైం గడిచే కొద్దీ అవి దొరకవు, ప్రైస్ ఎక్కువ ఉంటాయి. కానీ సో మనకి మంచి ఆఫర్లో రాకపోవచ్చు. కొనే ప్లానింగ్లో ఉంటే ఇప్పుడే ఆఫ్లైన్లో ట్రై చేయండి, మీ దగ్గర షాప్లో బార్గెన్ చేయండి. సో వివో సంబంధించిన హోర్డింగ్స్తో ఉంటాయి కదా చాలా ఆఫ్లైన్ స్టోర్స్. 3-4 తిరిగితే మీకు ఎక్కడ బెస్ట్ వస్తే అక్కడ కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ జగన్ అడుగుతున్నారు ఐఫోన్ 18 Pro డిస్ప్లే డైనమిక్ ఐలాండ్ ఎలా ఉండబోతుంది? లీక్స్ ప్రకారం అయితే సేమ్ 17 Pro లాగే ఉండబోతుంది. సో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. ఏదైనా అప్డేట్ వస్తే సపరేట్ వీడియో చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ సంతోష్ కుమార్ అడుగుతున్నారు మెటల్ ఫ్రేమ్ అండ్ గ్లాస్ బ్యాక్ ఉంటే ఫోన్ హీట్ కాకుండా టెంపరేచర్ కంట్రోల్లో ఉంటుంది అంటారు కదా, బట్ మ్యాక్స్ సోల్డ్ ఫోన్స్ హ్యావ్ ప్లాస్టిక్ ఫ్రేమ్ అండ్ ప్లాస్టిక్ బ్యాక్. 3 to 4 ఇయర్స్కి ప్లాస్టిక్ ఫ్రేమ్ మొబైల్ కొనొచ్చా? ప్లాస్టిక్ ఫ్రేమ్ ప్లాస్టిక్ బ్యాక్ ఉన్నది కూడా హీట్ని చాలా బాగా ఎలిమినేట్ చేస్తుంది. నిజానికి హీట్ ప్లాస్టిక్ బ్యాక్తో ఉన్న ఫోన్స్, ప్లాస్టిక్ ఫ్రేమ్స్తో ఉన్న ఫోన్స్లో మనం పట్టుకుంటే తెలియదు. మెటల్ ఫ్రేమ్తో అయితే ఈజీగా మనకి ఆ ఫ్రేమ్ హీట్ తెలుస్తుంది. అండ్ ప్లాస్టిక్ ఫ్రేమ్తో ఉన్న ఫోన్స్ 3 to 4 ఇయర్స్ వాడచ్చా అని అడిగారు. ఈజీగా వాడచ్చు. నెక్స్ట్ కేకే సైడ్ గేమర్స్ 10,000 to 1 lakh మొబైల్ వీడియో చేయి అన్న. డెఫినెట్గా చేస్తాను బ్రో. ఆల్రెడీ ప్రైసెస్ పెరిగిన తర్వాత బెస్ట్ మొబైల్స్ వీడియోస్ చాలా చేశాను రీసెంట్గా, మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ బాలాజీ అడుగుతున్నారు నా దగ్గర 25K ఉంది, ఏ మొబైల్ తీసుకోవడం బెటర్? మల్టీమీడియా ఎక్కువ యూజ్ చేస్తాను, నో గేమ్స్. నేనైతే నా దగ్గర 25,000 ఉంటే వివో T4 Pro కన్సిడర్ చేస్తాను, బెస్ట్ ఆప్షన్. అండ్ లేదు అంటే 30,000 వరకు వెళ్తే 32,000-33,000 ఆ రేంజ్లో రియల్మీ GT7 వస్తుంది. కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ కాకపోతే సాలిడ్ ఆప్షన్. అండ్ సందీప్ కుమార్ మరంపల్లి అడుగుతున్నారు హాయ్ అన్న హౌ ఆర్ యూ? S25 FE రివ్యూ చేయండి. మీకు లాస్ట్ S24 FEకి కూడా మంచి వ్యూస్ వచ్చాయి. సబ్స్క్రైబర్స్ మీకు నెంబర్ పెరగాలి అని కోరుకుంటున్నా. రెడ్మీ K20 Pro రివ్యూ అప్పటి నుంచి ఫాలో అవుతున్న మిమ్మల్ని. ప్రజెంట్ మోటో H60 Pro యూజ్ చేస్తున్నా, అప్పుడప్పుడు హ్యాంగ్ అవుతుంది. 50 to 60 బీబీడీ సేల్లో మంచి కెమెరా ఫోన్ సజెస్ట్ చేయండి. మా బాబు 3 months ఓల్డ్ నో, వాడి ఫొటోస్ అండ్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ బ్రో, ఛానల్ని బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. K20 Pro రివ్యూ అప్పటి నుంచి ఫాలో అవుతున్నారంటే సో మన ఈ ట్రావెలింగ్ ఇప్పటిది కాదు, చాలా ఇయర్స్ నుంచి నడుస్తుంది. అండ్ S24 FEకి మంచి వ్యూస్ వచ్చాయి. 25 FE రివ్యూ కూడా అడిగారు, పక్కాగా చేస్తాను. 50-60 వేలలో మంచి ఫోన్ అడిగారు బీబీడీ సేల్లో. కొంచెం వెయిట్ చేయండి, వెరీ సూన్ నేను వీడియోస్ చేస్తాను. ఆ రేంజ్లో మనకి వచ్చే మొబైల్స్ ఏమున్నాయి, కెమెరాస్కి, పర్ఫార్మెన్స్కి, ఆల్రౌండర్ ఏం ఆప్షన్స్ ఉన్నాయని డెఫినెట్గా ప్రతి వీడియో వస్తుంది మన ఛానల్లో. కొంచెం వెయిట్ చేయండి, ఇప్పుడు టూ ఎర్లీ అవుతుంది. సో కొంచెం టైం ఇవ్వండి. నేను కూడా అన్నీ ఒకసారి ప్రజెంట్ ట్రెండ్స్, ప్రైసెస్ ఎలా మారుతున్నాయి అనేది ఒకసారి అన్ని బ్రాండ్స్ని అబ్జర్వ్ చేసి ఒక వీడియో చేస్తాను, క్లియర్గా అందులో మాట్లాడదాం. అండ్ డెవన్ డర్క్ అడుగుతున్నారు అండర్ 40,000 కెమెరా బ్యాటరీ మంచి పర్ఫార్మెన్స్ ఉన్న ఫోన్ చెప్పవా? వివో T4 Ultra. అండ్ సంతోష్ కుమార్ అడుగుతున్నారు ఐఫోన్ 16 ప్రైస్ ఇన్ అప్కమింగ్ బీబీడీ సేల్ అప్రాక్స్. ఇప్పుడు ఐఫోన్ 16 కొంటే నెక్స్ట్ 5 years వాడచ్చా వితౌట్ ఎనీ ఇష్యూస్? వాడచ్చు, బట్ ఐఫోన్ 16 కంటే ఒక 5,000-10,000 ఎక్కువైనా ఐఫోన్ 17కి వెళ్ళండి. ఐఫోన్ 16 మనకి నెక్స్ట్ బీబీడీ టైంకి నియర్లీ 50,000. ఐఫోన్ 17 50,000 దగ్గర రావాల్సింది, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నియర్లీ 60,000 ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఆదిమూలం రాజేంద్ర అన్న నేను మొబైల్ని డైలీ 3 to 4 times ఛార్జ్ చేస్తా. ఛార్జ్ కూడా 30%కి తక్కువ రాకుండా చేస్తున్నా. 90% ఛార్జ్ లిమిట్ పెట్టాను. మొబైల్ బ్యాటరీకి ప్రాబ్లం వస్తుందా అన్న? ఎలాంటి ప్రాబ్లం ఉండదు, టెన్షన్ పడకుండా వాడుకోండి. మీరు ప్రజెంట్ ఫాలో అవుతున్నది కూడా మంచి మెథడే. అండ్ నెక్స్ట్ సాయి ప్రభ అన్న సామ్సంగ్ S25 Ultra ఫ్లిప్కార్ట్లో 85,000 అలా వస్తుంది. కార్డ్ యూజ్ చేస్తే డిస్కౌంట్తో తీసుకోవచ్చా లేదా బీబీడీ సేల్ వరకు వెయిట్ చేయాలా? ఏమైనా ప్రైస్ తగ్గొచ్చా? బీబీడీ సేల్ టైం వరకు అయితే ఇంకొంచెం ఏమన్నా తగ్గొచ్చు, వెయిట్ చేయగలిగితే చేయండి. లేదంటే మంచి ఆండ్రాయిడ్ ఫ్లాగ్షిప్ కావాలనుకుంటే ఆ ప్రైస్కి ఇది కూడా చాలా మంచి ఆప్షన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ లోహిపల్న వీడియోగ్రఫీకి బెస్ట్ మొబైల్ చెప్పన్నా? ఐఫోన్ 17 Pro వర్సెస్ వివో X300 Ultra, ఒప్పో Find X9 Ultra. సో 3 కూడా తోపు ఫోన్స్, వీడియోలో ఏది తగ్గదు. నిజానికి
ఐఫోన్ 17 సిరీస్ క్లియర్‌గా బెటర్ ఉండాల్సింది. బట్ X300 అల్ట్రా, ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. నేను సైడ్ బై సైడ్ టెస్ట్ చేయలేదు కాబట్టి సో, మార్జినల్‌గా కొంచెం అటు ఇటుగా ఏదో ఒకటి కొంచెం అటు ఇటు ఉండొచ్చు. వైడ్ యాంగిల్‌లో ఒకటి బెటర్‌గా పర్ఫార్మ్ చేయొచ్చు. టెలిఫోటో లెన్స్‌లో ఒక వీడియో బెటర్‌గా ఉండొచ్చు. ఫ్రంట్ ఇలా కొంచెం మైనర్ డిఫరెన్సెస్ ఉండొచ్చు తప్పితే 3 కూడా వీడియో పరంగా చాలా అంటే చాలా బెస్ట్. సో, ఇది ఈ వీక్ AskTech24 ఈ క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేనైతే రిప్లై ఇస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు కొంత హెల్ప్ అయినా వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం.